హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చిందండి. సో ఈరోజు రావటమే కాదు, మనకు దాదాపుగా ఒక 3-4 వీక్స్ నుంచి కూడా ప్రతిరోజు కూడా డిఎస్సికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ అయితే పేపర్లో వస్తూ ఉందండి. సో అదేంటి, మీరు యూట్యూబ్ సెర్చ్లో చూసుకున్నట్లయితే హర్షిత్ డిఎస్సి క్లాసెస్ అనేసి మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. చాలామంది వచ్చేసి వీడియోస్ ఏమేమి ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అనమాట. సో మనకు ఇప్పుడు ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నవారో లేకపోతే ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకు మన ఛానల్లో వచ్చేసి ఏమేమి వీడియోస్ ఉన్నాయనేది ఒక 2 మినిట్స్లో అయితే చెప్తాను. ఒకసారి అయితే చూసేయండి. సో మీరు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే హర్షిత్ డిఎస్సి క్లాసెస్ అని కొడితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందండి. సో దాదాపు మనకు 988 వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా డిఎస్సికి యూజ్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వీడియోస్ అంటే మనకు ప్రతిరోజు కూడా మనం అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ అయితే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయండి. సో ప్లేలిస్ట్ చెక్ చేసుకున్నట్లయితే నేను ఇప్పటివరకు ఏమేమి పెట్టాను అనేసి తెలుస్తుందండి. సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకు 10th క్లాస్కి సంబంధించి 10th క్లాస్ సోషల్ ఓల్డ్ సిలబస్ ఉంది కాబట్టి మనకు ఎగ్జామ్ షెడ్యూల్ సిలబస్లో. సో 10th క్లాస్ సోషల్కి సంబంధించి మనకు పాతవండి. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 2024కి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మనకు కొంచెం కంటెంట్ ఉంది. అలాగే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకు దీంట్లో ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ 8th క్లాస్ సోషల్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి, నెక్స్ట్ 9th క్లాస్ తెలుగు, అలాగే 6th క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ కానీ, 8th క్లాస్ తెలుగు సెమిస్టర్, నెక్స్ట్ మ్యాథ్స్ మోడల్ పేపర్స్ కానివ్వండి, విద్యా దృక్పథాలకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8th క్లాస్ తెలుగు సెమిస్టర్ మీకు ప్రతి ఒక్కటి లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. తెలుగు కానివ్వండి, అలాగే మ్యాథ్స్లో కూడా కొన్ని సబ్జెక్టులు కొన్ని లెసన్స్ అయితే చేశానండి మ్యాథ్స్కి సంబంధించి కూడా. నెక్స్ట్ సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు లెసన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ 2 కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి. కొన్నిట్లో వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి తెలుగు గ్రామర్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామరు, అలాగే మనకు సైన్స్ సోషల్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఇలా టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా కవర్ అయితే చేయడం జరిగిందండి. చెప్తానే ఒకసారి అయితే క్లియర్గా చూడండి. సో మీకు డిఎస్సికి అయితే మన ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు లెసన్స్ కావాలంటే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. సో మీకు గనక తప్పకుండా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియోస్. అలాగే కొత్త వాళ్ళు కూడా మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. మీరు ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ వీడియోస్, ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా కూడా మీకు ఉంటాయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. మనకు 2-3 వీక్స్ నుంచి కూడా నోటిఫికేషన్ వేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కానివ్వండి, మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వేయాలి, ఎప్పుడు వీళ్ళని రిక్రూట్ చేయాలి అనేసి కూడా వీళ్ళు ఒక ప్రణాళికతో ఉండడం అయితే జరిగిందండి. కాబట్టి మనకు కంపల్సరీగా ఈ నెలలోనే మెగా డిఎస్సి వేయచ్చండి. కాబట్టి సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేయలేదు అంటే టెట్ రాసేసి మనకు నోటిఫికేషన్ లేట్ అవుతుంది అన్న దాంట్లో చాలామంది అయితే చదవడం మానేస్తారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చదవడం అయితే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వేసిన తర్వాత మనకు టైం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ అయితే చేయండి. మనకు ప్రతి ఒక్కటి కూడా అండి పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు అయితే తెస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు ఏపీ మోడల్ స్కూల్స్ అలాగే జీవో 117కు ప్రత్యామ్నాయం ఇదైతే రద్దు చేయడం జరిగింది కదా. సో దాంట్లో భాగంగా మనకు పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉందండి. రిటైర్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకొని మనకు నోటిఫికేషన్ అయితే వేయడం జరుగుతుందండి. కంపల్సరీగా ఎవరైతే చదవటం ఆపేశారో వాళ్ళు చదవటం కూడా స్టార్ట్ అయితే చేయండి.
సో ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇక్కడ ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారండి. కాబట్టి మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే వేస్తారు. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్లేలిస్ట్ వచ్చేసి ఎలా చూడాలి అనేసి అడుగుతున్నారు చాలామంది. సో అది ఒకసారి చూద్దాము. మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రతిరోజు కూడా డిఎస్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ అలాగే ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది.